శ్రీమద్విఖ్యాతిలతాక్రామితరోదోంతరాళకమనీయ మహాజీమూత తులిత దేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. మహనీయ గుణగరిష్ఠులగున్ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియన్. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగీంద్రునవలోకించి, సర్వభూతములకు సముండు నెచ్చలి ప్రియుండైన వైకుంఠుండు అనంతుండు ఆఢ్యుండు ఇంద్రుని కొరకు దైత్యేంద్రులన్ ఏటికి విషముని కైవడి వెదకి చంపెన్. అసురులం చంపంగన్ అమరుల చేన్ తన కయ్యడి లాభమింతైనన్ కలదే. నిర్వాణనాథుండు నిర్గుణుండగు తనకు అసురుల వలని భయంబున్ పగయున్ కలుగన్నేరదు. అట్టి ఘనుండు దైత్యులన్ చంపి సురలన్ కాచుచునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనించె మునినాథ. ప్రజ్ఞ మెరసి తెలియన్ పలుకవయ్యా అని నసుకుండిట్లనియే. నీ సంప్రశ్నము వర్ణనీయము కదా నిక్కంబు రాజేంద్ర. లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపన్. తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. నరేంద్ర, కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరికథనంబులు చెప్పెద వినుము. వ్యక్తుండు కాక గుణంబులు లేక ప్రకృతిని చెందక భవంబుల నొందక పరమేశ్వరుండు తన మాయవలనన్ అయిన గుణంబులన్ ఆవేశించి బాధ్య బాధకత్వంబులన్ నందున్. అతండు గుణరహితుండు. సత్వరజస్తమంబులు ప్రకృతి గుణంబులు. ఆ గుణంబులకున్ ఒక్కొక్క కాలంబున హానివృద్ధులు గలవు. ఆ ఈశ్వరుండు సత్వంబున దేవఋషులను, రజోగుణంబునన్ అసురులను, తమోగుణంబున యక్షరక్షోగుణంబులను విభజించే. సూర్యుండు పెక్కడలన్ కానంబడియున్ ఒక్కరుండైన తెరంగునన్ తద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండు కాడు. తత్వవిధులైన పెద్దలు తమలోనన్ పరమాత్మ స్వరూపంబుననున్న ఈశ్వరున్ అవ్విధంబున నిరుంగుదురు. జీవాత్మకున్ పరుండైన సర్వమయుండు తన మాయచేత విశ్వంబు సృజింపన్ కోరి రజంబును, క్రీడింపన్ కోరి సత్వంబును, నిద్రింపన్ కోరి తమంబునున్ ఉత్పాదించి చరమైన కాలంబును సృజించున్. ఆ కాలంబున సర్వదర్శనుండైన ఈశ్వరుండును కాలాహ్వయుండును నై సత్వగుణంబైన దేవానీకంబునకు వృద్ధియు, రజస్తమో గుణులైన రాక్షసులకు హానియున్ చేయుచుండు. జననాయక ఈ అర్ధము ఘనయశుడగు ధర్మజునకున్ క్రతుకాలమునన్మును నారదుండు చెప్పెను వినిపించెద వినుము చెవులు విమలతనుందన్. మున్ను ధర్మరాజు చేయు రాజసూయ యాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్రధారాదళిత మస్తకుండై తేజోరూపంబున వచ్చి హరిదేహంబు సొచ్చుటం చూచి వెరంగుపడి ధర్మజుండు సభలోనున్న నారదుని చూచి ఇట్లనియే. ఎట్టివారికైనన్ ఏకాంతులకునైన వచ్చి చొరంగరాని వాసుదేవు తత్వమందున్ చేది ధరణీషుండు అహితుడై ఎట్లు సొచ్చె మునివరేణ్య నేడు. వేణుడు మాధవున్ తెగడి విప్రులు తిట్టిన భగ్నుడై తమోలీనుడు కాడే. తొల్లి మదలిప్తుడు చైద్యుడు పిన్న నాట నుండేనియు మాధవున్ వినసహింపడు భక్తి వహింపడు. అట్టివాడు ఏ నిబిడ ప్రభావమునన్ ఈ పరమేశ్వరునందున్ చొచ్చెనో. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరిన్ ప్రాణాంతంబు నొందింతున్. తా హరికిన్ వైరి నటంచు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడున్ తిరుగున్. పృవ్వదు నోరు వ్రీలి పడదా దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియునొందడు. ఏ క్రియ జగన్నాథున్ ప్రవేశించెనో. అదియును కాక దంతభక్తుండును వీడును నిరంతరంబు గోవిందు నింద చేయుదురు. నిఖిల జనులు సందర్శింప నేడు వీనికి విష్ణు సాయుధ్యంబు కలుగుటకు ఏమి హేతువు వినిపింపుము. పవనచలిత దీప శిఖయునున్ పోలె నా హృదయంబు సంచలించుచున్నదనిన ధర్మనందనునకు నారదుండు ఇట్లనియే. దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకున్ కానీ పరమాత్మకు లేవు. శరీరాభిమానంబునం చేసి దండ వాక్పారుష్యంబులు హింసయైతోచు తెరంగున నేను నాయది అనియడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబునందు సంభవించు. అభిమానంబు బంధంబు నిరభిమానుండై వధించినను వధంబు కాదు.
కర్తృత్వమొల్లని వానికి హింసయు సిద్ధింపదు. సర్వభూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యంబు లేదు. కావున అలుకనైనన్ చెలిమినైనన్ కామంబుననైన బాంధవముననైన భీతినైనన్ తగిలి తలపన్ అఖిలాత్ముండగు హరించేరవచ్చు వేరు చేయడతడు. వైరానుబంధంబునన్ చేరిన చందమున విష్ణుంచిరతర భక్తించేరగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. కీటకమున్ తెచ్చి భ్రమరము పాటవమున బంభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపమున్ పాటించి వహించున్ కాదే భయయోగమునన్. ఇవ్విధంబున కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తిన్ ఏమున్ ఇది చక్రిన్ కంటిమి ఎట్లైనన్ ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరించందన్ వచ్చు ధాత్రీశ్వర. మరియున్ పిక్కండ్రు కామద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులన్ చిత్తంబు హరిపరాయత్తంబుగాన్ చేసి తద్గతించెందిరి. హరినుద్దేశించి క్రోధాధులైన ఏనింటి లోపలన్ ఒక్కటి అయినా వేణునికి లేని నిమిత్తంబునన్ అతండు వ్యర్థుండయ్యే. మీ తల్లికి చెలియలి కొడుకులైన శిశుపాల దంతవక్తులు తొల్లి విష్ణుమందిర ద్వారపాలకులు విప్రశాపంబునన్ పదభ్రష్టులై భూతలంబునన్ జన్మించిరి అనినా విని యుధిష్ఠరుండు నారదునకు ఇట్లనియే. అలుగన్ కారణమేమి విప్రులకు మున్నా విప్రులెవ్వారు నిశ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు ఈశానువర్తులు వైకుంఠపురి నివాసులన విందున్ వారికెభంగిన్ ఈ ఖల జన్మంబులు వచ్చే నారద వినన్ కౌతూహలం బయ్యడిన్. అని నారదుండిట్లనియే. ఒక్కనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదులు దైవయోగంబున భువనత్రయంబునందును సంచరించుచున్ 5-6 ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరులై హరి మందిరంబునకు వచ్చి చొచ్చునెడ మొగసాలనున్న పురుషులిరువురు వారలను చూచి డింభకులన్ అనర్గళ విస్త్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంభకులన్ చొరంగనీక తరిమిరి అధీశ. వారించిన తమ కంబున వారించుక నిలువలేక వడిన్ తిట్టిరిదవ్వారికులన్ అసురయోనిన్ అవారితులై పుట్టుండనుచు వసుధాధీశ. మరియున్ ఆ పిన్న పెద్దలు వారలను చూచి మీరలు ఈ ఎడను ఉండనరులు కారు. నారాయణ చరణమూలంపు విడిచి రజస్తమోగుణులైన రాక్షసయోనిన్ పుట్టుండని శపించిన వారున్ ఆ శాపవశంపున ప్రదభ్రష్టులై కూలుచు మొరలిడినన్ ఆ మహాత్ములు దయాళువులై క్రమ్మరన్ కరుణించి 3 జన్మంబులకు వైరంబున భగవత్ సన్నిధానంబు కలిగెడుమని నిర్దేశించి చనిరి. ఈ విధంబున శాపహతులై హరిపార్శ్వచరులైన పురుషులిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షులన దితికి జన్మించిరి. అందును కనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరి వరాహ రూపంబున సంహరించెను. అగ్రజుండైన హిరణ్యకశిపుండు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేత పిదలితుండయ్యన్. అతని కొడుకు ప్రహ్లాదుండు తండ్రి చేత హింసితుండయ్యును నారాయణ పరాయణుండై శాశ్వతుండయ్యే. 2వ భవంబునన్ కైకసి అను రాక్షసికి రావణ కుంభకర్ణులై సంభవించిన విశ్వంభరుడు రఘుకులంబున రాఘవుండై అవతరించి వారల వధించెను. ఆ మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయ ఋషివలనన్ ఎరింగెదవు. 3వ జన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రులనన్ ఉద్భవించి వక్రత్వం బెటులేక పాయని మహావైరంబుతో నిత్య జాత క్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై చక్రచ్ఛిన్న శిరస్కులై మునివచాపావధి ప్రాప్తులై చక్రించెందిరివారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్. అనిన విని ధర్మనందనుండు ఇట్లనియే. బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషింపక ఎలా శిక్షించే రాక్షసేంద్రుండు అనగా పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణిమిథునంబుల్.
మునీంద్ర వినిపింపుము అనిన నారదుండిట్లనియే. కమలోదరు చేతన్ తన సహోదరుండు హతుండయ్యనని విని హిరణ్యకశిపుండు రోషశోక దంతహ్యమాన మానసుండై ఘూర్నిల్లుచున్ ఆభీల దావ దహన జ్వాలా కరాళంబులైన విలోకన జాలంబుల గగనంబునన్ పొగలెగయ నిరీక్షింపుచున్ తటిల్ల తాంకుర సంకాశ ధగద్ధగిత దంత సందష్ట దశనచ్యుతుండునున్ అదభ్ర భయంకర భృకుటిత పాల భాగుండును నిరంతరాక్రాంత దురంత వైర వేగుండునున్ అయి మహాప్రభాజాల జటాలంబగు శూలంబున్ కేలనందుకుని సభా మండపంబున నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ పిప్రచిత్తి ప్రముఖులైన దైత్య దానవులన్ ఆలోకించి ఇట్లనియే. నాకున్ తమ్ముడు మీకు నెచ్చిలి రణన్యాయైక దక్షుండు బాహా కుంఠీకృత దేవయక్షుండు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము తాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట ఈ వార్తా స్థితిన్ వింటిరే. వనముల నుండుంచొచ్చు మునివర్గము లోపల ఘోణిగాడు సంజననము ఎరుంగరెవ్వరును జాడ ఒకింతయు లేదు. తన్నుడాసిన మరిడాయు వెంటపడి చిక్కక చిక్కడు వీనిన్ ఒక్క కీలున మనమెల్ల లోబడన్ పట్టుకొనంగవచ్చునే. భుజసుత్తి నా తోడన్ పోరాడ సంకించి మున్నీట మునిగిన మునుగున్ కాక అలయించి పెనగునా అచల సంభ్రమమునకు ఎరింగి వెన్నిచ్చినన్ ఇచ్చున్ కాక జగడంబు సైపక సౌకర్య కాంక్షియై ఇల క్రిందన్ ఈగినన్ ఈగున్ కాక క్రోధించి అటున్ కాక కొంత పౌరుషమున హరిభంగిన్ అడరినన్ అడరున్ కాక కఠిన శూలధారన్ కంఠంబు విదళించి వాని సోనితమున వాడి మెరసి మత్సహోదరునకు మహిన్ తర్పణము చేసి మెరసి వత్తు మీకు మేలు తెత్తు. ఖండిత మూల ద్రుమమునన్ ఎండిన విటపముల భంగిన్ ఇతడు పడినన్ ఆ ఖండల ముఖ్యులు పడుదురు భండనమునన్ ఇతడు తమకున్ ప్రాణములగుటన్. పొండు దానవులారా భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు కట్టి మఖతపస్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుండు అనగన్ అన్యుడొక్కడు లేడు. యజ్ఞంబు వేదంబున్ అతడే భూదేవ క్రియాది మూలమతడే దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే. ఏ స్థలంబులగో భూసురేంద్ర వేదవన్ ధర్మాశ్రమంబులు వరుసన్ ఉండున్ ఆ స్థలంబులకెల్ల మీరరిగి చెరచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమొప్ప అని ఇట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబుల ధరయించి రక్కసులు పెక్కండ్రు భూతలంబున కుంచని. గ్రామపుర క్షేత్ర ఖర్వట ఖేట ఘోషారామ నగరాశ్రమాదికములు కాలిచి కొలకులు కలచి ప్రాకార గోపుర సేతువులు త్రవ్వి పుణ్యభూజ చయములు ఖండించి సౌధ ప్రపాగేహ పన్నసాలాదులు పాడు చేసి సాధుగో బ్రాహ్మణ సంఘంబులకు హింసన్ కావించి వేద మార్గములు చెరచి కుతల మెల్లన్ ఇట్లు కోలాహలంబుగా దైత్యులు ఆచరింపన్ తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాకలోకము మాని అడవులందుంచొచ్చిరి అమరవరులు. అంతా హిరణ్యకశిపుండు దుఃఖితుండై మృతుండైన సోదర్నకున్ ఉదక ప్రధానాది కార్యంబులాచరించి అతని బిడ్డలగు శకుని సంబర కాలనాభ మదోత్కచ ప్రముఖులన్ ఊరడించి వాళ్ళ తల్లితోన్ కూడా హిరణ్యాక్షుని భార్యలను అందరు రావించి తమ తల్లి అయిన దితిన్ అవలోకించి ఇట్లనియే. నీరాగార నివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్వత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్ పోయడి త్రోవన్ పోయెను భవత్సూనుండు తల్లి మహాసూరుండాతండు తద్వియోగమునకున్ సోకింప నీకేటికిన్. సర్వజ్ఞుండు ఈసుండు సర్వాత్ముండు అవ్యయుండు అమలుండు సత్యుండు అనంతుండు ఆఢ్యుండు ఆత్మరూపంబునన్ అశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణములన్ కల్పించి గుణ సంగమంబున లింగ శరీరంబులీలన్ తాల్చి కంపిత జలములోన్ కదలడి క్రియంతోచు పాదపంబుల భంగి ప్రాహ్మ్యమాన చక్షువుల ధరిత్రి చలితయై కానన్గన్ పడిన భంగి వికల భావరహితుండాత్మమయుండు కంపితాంతరంగంబునన్ కదలినట్లు తోచున్ కదలకుండు.
అవ్వా ఇవ్విధంబున లక్షణవంతుండు కాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగంబులన్ ఒందు సంభవ వినాశ శోక వివేక వివేక చింతా స్మరణంబులు వివిధంబులు. ఈ అర్థంబునకున్ పెద్దలు ప్రేత బంధుయమ సంవాదంబను ఇతిహాసంబున్ ఉదాహరింతురు వినుండు చెప్పెదన్. ఉసీనర్ దేశంబునందు సుయజ్ఞుండను రాజు కలండు. అతండు శత్రువుల చేత యుద్ధంబున నిహతుండై ఉన్నయడా చిరిగిన బహురత్న చిత్రవర్మముతోడ రాలిన భూషణ రాజితోడ భీకర బాణ నిర్భిన్న వక్షముతోడన్ తరుచున్ కారెడు సోని తంబుతోడన్ కీర్ణమై జారిన కేశబంధముతోడ రయరోషదష్టాధరంబుతోడన్ నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజముతోడన్ తునిసి పడిన దీర్ఘదోర్దండములతోడ జీవరహితుండగున్ ఉసీనరేంద్రున్ చుట్టి బంధుజనులు సొరిదినుండంగా భయాక్రాంతలగుచున్ అతని కాంతలెల్ల స్రస్తాకంపిత కేశబంధములతో సంఛిన్న హారాళితో హస్తాబ్జంబులు చాచి మోదుకొనుచున్ హానాథ అంచున్ బహుప్రస్తావోక్తులతోడన్ ఏడ్చిరివగన్ ప్రాణేషు పాదాలపైన్ అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షించుచున్ అనగా నిన్నున్ ఉసీనర ప్రజలకర్థానంద సంధాయిగా మును నిర్మించిన బ్రహ్మ నిర్దయతన్ ఉన్మూలించెనే వీరికింతనయ శ్రేణికి మాకు దిక్కు కలదే ధాత్రీశ నీ బోటికించనునే పాసిచనంగ భ్రాతృజనులన్ సన్మిత్రులన్ పుత్రులన్ జనలోకేశ్వర నిన్నున్ పాసిన నిమేషంబుల్ మహాబ్దంబులైచను లోకాంతరగామివై మరలకీ చందంబునన్ నీవు పోయిన మేమెట్లు చరింతుము ఒల్లము కదా ఈ లోక వృత్తంబు నేడు అనలజ్వాలలన్ చొచ్చి వచ్చెదము నీ అంఘ్రిద్వయిన్ చూడగన్ అని ఇట్లు రాజభార్యలు ఆ రాజు శవంబు డగ్గరి విలపింపన్ ప్రొద్దుకృంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణ బాలకుండై యముండు చనుదెంచి ప్రేత బంధువులను చూచి ఇట్లనియే మచ్చిక వీరికెల్ల బహుమాత్రమున్ చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండన్ చూచెదరు చావక మానెడు వారి భంగిన్ ఈ చచ్చిన వానికేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చటన్ పుట్టెన్ అచ్చటికిన్ ఏగుట నైజము ప్రాణికోటికిన్ జననీ జనకులన్ పాసియు ఘనవృకముల బాధపడక కడున్ పిన్నలమై మనియదము ఎవ్వండు గర్భంబునమును పోషించె వాండె పోషకుండు అడవిన్ ఎవ్వండు సృజించున్ ప్రాణులన్ ఎవ్వండు రక్షించున్ త్రుంచున్ ఎవ్వండు అనంతుండెవ్వండు విభుండెవ్వండు వాడి విధమున మనుచున్ పెనుచు హేలారతుండై ధనము వీధిన్ పడిన దైవవశంబున నుండున్ పోవు మూలనున్ననైనన్ అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునన్ చచ్చు కలుగును మరి లేకుండును కలభూతములెల్లన్ కాలకర్మవశములై నిలంబడున్ ప్రకృతిన్ తద్గుణ కలితుడు కాడు ఆత్మమయుండు అగమ్యుండు తలంపన్ పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోన్ పూర్వకర్మవశమునన్ ఒకవేళ వర్తించు దీపించున్ తరి అయినన్ ఒకవేళన్ తలగిపోవున్ చెడునేని దేహంబు చెడున్ కాని పురుషుండు చెడడు అతనికిన్ ఇంత చేటు లేదు పురుషునికిని దేహ పుంజంబునకు వేరు కాని ఏకత్వంబు కానరాదు దారువుల వెలుంగు దహనుని కైవడిన్ కాయములంచరించు గాలి భంగి నాళలీనమైన నభము చాట్పున వేరున్ తెలియవలయు దేహి దేహములకు అని మరియున్ ఇట్లనియే భూపాలకుండు నిద్రపోయెడిన్ ఒండేమి విలపింపన్ ఏటికి వెర్రులారా ఎవ్వడు భాషించున్ ఎవ్వడు ఆకర్ణించున్ అట్టివాడెన్నడో అరిగినాడు ప్రాణభూతుండైన పవనుండు ఆకర్ణింప భాషింపనేరండు ప్రాణిదేహములకు వేరై తాను ముఖ్యుండై ఇంద్రియవంతుండై జీవుండు వలను మెరయన్ ప్రాభవమున భూత పంచకేంద్రియ మనోలింగ దేహములను లీలన్ కూడు విడుచున్ అన్యుండు ఒకండు విభుండు దీనికి మీరు పొగులనేల వగలన్ పొరలనేల ఎందాకన్ ఆత్మదేహమున్ ఒందెడున్ అందాకన్ కర్మయోగములటపై చెందవు మాయాయోగ స్పందితులై రిత్తజాలిన్ పడన్ ఏమిటికిన్ చెలులున్ తల్లులున్ తండ్రులాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహంబులటంచున్ కూర్తురు మహామాయాగుణ భ్రాంతులై కలలోంతోంచిన అర్థముల్ నిజములే కర్మానుబంధంబులన్ కలుగున్ సంగము లేక మానున్ పిదపన్ కర్మాంత కాలంబునన్
మరియు మాయాగుణ ప్రపంచంబున్ ఎరింగెడు తత్వజ్ఞులు నిత్యానిత్యంబులన్ కూర్చి సుఖదుఖంబులన్ చెందరు. అజ్ఞులు కొందరు యోగవియోగంబులకు సుఖదుఖంబులనందుదురు. తొల్లి ఒక్క మహాగహనంబున విహంగంబులకు అంతకభూతుండేని ఎరుకగలడు. అతండొక్కనాడు ప్రభాతంబున లేచి వాటంబైన వేటతమకంబున వలలురులు జిగురున్ కండెలున్ చలిదియున్ చిక్కంబు ధనువు శరములు కొనుచున్ పులుంగులన్ పట్టెడు వేడుక నలుగులు వెడలంగన్ కదిలి అడవికించనియన్. ఇట్లడవికించని తత్ప్రదేశంబునందు కట్టలు కంతడుకు చాటునన్ పిట్టలన్ ఉరిగోలన్ తిగిచి బిరుసున రెక్కల్ పట్టి విరిచి చిక్కములోన్ పెట్టుచు విహరించె లోక భీకరలీలన్. మరియు నానా విధంబులగు శకుంతంబులన్ అంతంబున్ ఒందించుచు సకల పక్షి సంహార సంరబ్ధకుండైన లుబ్ధకుండు తన ముందటన్ కాలచోదితంపై సంచరించుచున్న కుళింగ పక్షి మిథునంబుల కనుంగొని అందున్ కుళింగిన్ ఉరింతిగిచి ఒక్క చిక్కంబుల వైచినన్ చూచి దుఃఖించి కుళింగ పక్షి ఇట్లనియే. అడవుల మేతమేసి మనమన్యులకెన్నడున్ ఎగ్గుచేయ కిక్కడ విహరింపనేడకట కట్టిడి బ్రహ్మ కిరాతు చేతిలోన్ పడుమని వ్రాసెనేనుదుటన్ పాపపు దైవము కంటికింత ఎక్కుడు బరువయ్యనే బ్రతుకు కోమలి ఏమన నేర్తుంచెల్లరే. ఒక మాటు మనలనందరన్ ప్రకటించి కిరాతు బలలన్ పడంచేయక నిన్నొకటిన్ వలన్ పడంచేసిన వికటీకృత దక్షమైన విధిన్ ఏమందున్. రెక్కలు రావు పిల్లలకు రేపట నుండియు మేతకానమిన్ పొక్కుచున్ గూటిలోన్ ఎగసిపోవంగనేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూట్కుల నిక్కి నిక్కినల్ దిక్కులున్ చూచుచున్నవతి దీనతన్ ఎట్లు భరింతున్ అక్కట అని విధంబున కుంఠితనాదము తోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుండైన కిరాతుండు అకుంఠిత గతిన్ ఏసెనొక్క కోలన్ కూలన్. కాలము వచ్చిన శబరుని కోలను ధరన్ కూలె ఖగము ఘోషము తోడన్ కాలముడాసిన నేలన్ కూలక పోవసమె ఎట్టి గుణవంతులకున్. కావున మీరు చచ్చుతరిన్ కానరు చచ్చి ధరిత్రిన్ పడ్డ ధాత్రీ విభుదేహమున్ కదిసి దీనతన్ ఏడువనేల పొండు చింతావతులార వత్సర శతంబులకైన నిజేసు చెక్కికిన్ పోవుట దుర్లభంబు మృతిన్ పొందిన వారలు చేరవత్తురే అని ఇట్లు కపటబాలకుండై క్రీడించుచున్న యముని ఉపలాలనాలాపంబులు విని సుయజ్ఞుని బంధువులెల్ల వెరంగుపడి సర్వప్రపంచంబు నిత్యంబు కాదని తలంచె సోకింపక సుయజ్ఞునికి సాంప్రదాయక కృత్యంబులు చేసి చనిరి. అంతకుండంతర్హితుండయ్యనని చెప్పి హిరణ్యకశిపుండు తన తల్లిని తమ్ముని భార్యలను చూచి ఇట్లనియే. పరులెవ్వరు తామెవ్వరు పరికింపగన్ ఏకమగుట భావింపరు తత్పరమజ్ఞానములేమిని పరులునున్ ఏమనుచున్ తోచున్ ప్రాణులకెల్లన్ అని తెలియన్ పలికిన హిరణ్యకశిపుని వచనంబులు విని దితికోడంటును తానును శోకంబు మాని తత్వవిలోకనంబు కలిగి లోకాంతర్గతుండైన కొడుకునకు వగవక చనియన్ అని చెప్పిన నారదుండు ధర్మనందనునకు ఇట్లనియే. అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబున్ అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుండు కోరెన్. ఇట్లు కోరి మందరాచల ద్రోణికించని అందున్ కాలి పెను వ్రేల నేల నిలువంపడి ఊర్ధ్వబాహుండై మిన్ను చూచుచూ వాడి మయూఖంబులతోడి ప్రళయకాల భానుండునున్ పోలే దీర్ఘజటారుణ ప్రభాజాలంబులతోడన్ ఎవరికిన్ తేరి చూడరాక పరమ దారుణమైన తపంబు చేయుచుండే. నిర్జరులు నిజస్థానంబుల నుండిరి అంతా. అదరెన్ కుంభిని సాద్రియై కలంగెన్ ఏడంభోనిధుల్తార కల్చెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండెన్ పెల్లదరెన్ గుండెలు జంతు సంహతికిన్ ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచత్తపోవహ్నిచేన్. ఇట్లు త్రైలోక్య సంతాపకరంబైన దైత్యరాజ తపో విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబున కుంచని లోకేశ్వరుండైన బ్రహ్మకు వినుతులై ఇట్లని విన్నవించిరి. దితి కొడుకు తపము వేడిమిన్ అతి తప్తులమైతి మింకన్ అలజడిన్ అమరావతి నుండ వెరతుమెయ్యది గతి మాకును దేవదేవ కారుణ్యనిధి. శంకాలేశము లేదు దేవ
త్రిజగత్ సంహారమున్ దేవతా సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక ఏ వంకన్ లేవనటన్సు దుస్సహతపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించె నిశాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. నీవే రీతిన్ తపోబలంబున జగన్నిర్మాణముంచేసి ఈ దేవాధీసుల కంటెన్ ఎక్కుడు సిరిందీపించితి ఇబ్భంగింతానీ విశ్వంబున్ తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకరత్వ శక్తి మదిలోన్ అర్థించినాడీశ్వర. అదియునున్ కాక కాలాత్మకులకు జీవాత్ములకు అనిత్యత్వంబు కలుగటం చేసి తపోయోగ సమాధి బలంబునం తనకు నిత్యత్వంబు సంపాదింతునని తలంచినాడని మరియున్ ఇట్లనిరి. భవదీయంబగున్ ఉన్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్థవనీయంబగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువన శ్రేణికిన్ ఇచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి ఓ భువనాధీశ్వర కావవే భువనముల్ పూర్ణ ప్రసాదంబునన్ అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుండునైన నలుమొగంబుల వేల్పుప్రోడ భృగుదక్షాదులతోడ మందర పర్వతంబునకు వచ్చి అందు నియమయుక్తుండును పిపీలికావృతమేదో మాంసచర్మ రక్తుండును వల్మీక తృణ వేణు పటల పరిచ్ఛన్నుండును మహాతప ప్రభావ సంపన్నుండునునై నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ఠ నీరజ బంధుండునున్ పోలే నివసించియున్న నిర్జరారాతిన్ చూచి వెరగుపడి నగుచున్ ఇట్లనియే. ఓ సురారి కులేంద్ర, నీ క్రియన్ ఉగ్రమైన తపంబు ముంచేసి చూపిన వారు లేరింకన్ చేయువారును లేరు. నీ సమాధికి మెచ్చితిన్ విను నీ అభీష్టములిత్తున్ ఆయాసమేటికి లెమ్ము లెమ్ము మహాత్మా కోరుము కోరికల్. దంసవ్రాతములన్ పిపీలికలు మేదహ క్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినంగా శల్యావశిష్ఠుండవై వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం వింతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. ఉత్సుకతంజలాన్నములన్ వల్లక ఈ క్రియనూరు దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులన్ నిలుపంగవచ్చునే. ఉత్సవమయ్యే మాకు మమునుగ్రత పంబున గెల్చితీవు నీ వత్సల తన్నినన్ కదియవచ్చితిన్ కోరికలెల్లనిచ్చెదన్ అని పలికి వనమక్షికా పిపీలిక భక్షితంబైన రక్షో విభుని దేహంబు మీదన్ కమండల జలంబులు ప్రోక్షించినన్ అద్దానవేంద్రుండు కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండల నిర్గత నిర్మల నీరధారా బిందు సందోహ సంసిక్త సకలాంగుండయి తపంబు చాలించి సాంద్రకీచక సంఘాత సంఛాదిత వామలూరు మధ్యంబు వెలువడి మహాప్రభావబల సౌందర్యతారుణ్య సైతుండును వజ్ర సంకాస దేహుండును తప్త సువర్ణ వర్ణుండునునై నీరసేంధన నికర నిర్గత వహ్నీయునున్ పోలి వెలుంగుచున్ చనుదించి. దివిజానీక విరోధి మృక్కెన్ కని వాగ్దేవీ మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపోనివహాభీష్టవర ప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. ఇట్లు దైత్యేశ్వరుండు దివినున్న హంసవాహననకు ధరణీతలంబున దండ ప్రణామంబులాచరించి సంతోష బాష్పసలిల సంవర్ధిత పులకాంకురుండై అంజలి చేసి కంజగర్భుని మీద దృష్టి ఇడి గద్గద స్వరంబునిట్లని వినుతించే. కల్పాంతమునన్ అంధకార సంవృతమైన జగమున్ ఎవ్వండు తన సంప్రకాశమున వెలిగించుచు మూడు భంగుల రజసత్వతమో గుణ సహితుండగుచున్ కల్పించు రక్షించున్ కడపటన్ ప్రహరించున్ ఎవ్వండు ఆజ్యుండు సర్వహేతువగుచు శోభితుండై స్వయం జ్యోతి అయ్యొక్కట విలసిల్లున్ ఎవ్వండు విభుత మెరిసి సమయమైన మానస
ప్రాణబుద్ధీంద్రియములతోడన్ ఎవ్వండు అలఘు మహిమన్ అడరు నట్టి సచ్చిదానందమయునకు మహిత భక్తిని నమస్కరింతు. దేవా, నీవు ముఖ్య ప్రాణంబగుటం చేసి ప్రజాపతివి, మనోబుద్ధి చిత్తేంద్రియంబులకు అధీశ్వరుండవు, మహాభూతగణంబులకు ఆధారభూతుండవు, త్రయీతనువునం క్రతువులు విస్తరింతువు, సకల విద్యలు నీ తనువు, సర్వార్థ సాధకులకు సాధనీయుండవు, ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యేయంబగున్ ఆత్మవు, కాలమయుండవై జనులకున్ ఆయున్నాసంబు చేయుదువు, జ్ఞాన విజ్ఞానమూర్తివి, ఆద్యంతరహితుండవు, అంతరాత్మవు, మూడు మూర్తులకు మూలంబగు పరమాత్మవు, జీవలోకంబునకు జీవాత్మవు, సర్వంబును నీవు కానిది లేసంబనూ లేదు, వ్యక్తుండవు కాక పరమాత్మవై పురాణ పురుషుండవై అనంతుండవైన నీవు ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణంబులను అంగీకరించి పరమేష్ఠి పద విశేషంబున నిలిచి స్థూల శరీరంబునం చేసి ఇంతయుం ప్రపంచింతువు. భగవంతుండవైన నీకు మ్రొక్కెదనని మరియున్ ఇట్లనియే. కోరిన వారల కోర్కులు నేరుపుతో నిచ్చి మనుపని క్రియనన్యల్ నేరరు కరుణాకర నే కోరద నీవిచ్చెదే నిన్ కోరికల భవా. గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అని మరియు రణంబులందం తనకెదురులేని శౌర్యంబును లోకపాలురన్ అతిక్రమించు మహిమయును భువనత్రయ జయంబును హిరణ్యకశపుండు కోరినన్ అతని తపంబునకు సంతోషించి దుర్లభంబులైన వరంబులన్నీయున్నిచ్చి కరుణించి విరించి ఇట్లనియే. అన్న కశ్యపపుత్ర దుర్లభములీయర్ధంబులెవ్వారికిన్ మున్నెవ్వారులన్ కోరరీ వరములన్ మోదించి తిన్నీయడన్ నన్నున్ కోరిన వెళ్ళనిచ్చితిన్ ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై అని ఇట్లమోఘంబులైన వరంబులిచ్చి దితినందున చేతన్ పూజితుండే అరవింద సంభవుండు బృందారక సందోహ వంజమానుండగుచు నిజ మందిరంబునకున్ చనియన్. ఈ విధంబున నిలింపారాతి వర పరంపరలు సంపాదించుకొని సోదరున్ చంపిన పగకై ఆదరమించుకయులేక అసురేంద్రుండు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచుంచేసె మనుజాధీసా. ఒకనాడు గంధర్వ యూధంబున్ పరిమాచు దివిజులనొకనాడు తెరళంతోలు భుజగులనొకనాడు భోగంబులకున్ పాపు గ్రహములనొకనాడు కట్టివైచున్ ఒకనాడు యక్షులన్ ఉగ్రత దండించున్ ఒకనాడు విహగులన్ ఒడిసి పట్టున్ ఒకనాడు సిద్ధులను ఓడించి బంధించు మనుజులనొకనాడు మదమడంచున్ కడిమినొకనాడు కిన్నర ఖచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనూజుండు దుస్సహతేజుండగుచు అట్టళ్లతోడన్ కోటలన్ కట్టలు కంకూలన్ త్రోచి క్రవ్యాదులతోన్ చుట్టు విడిచి దిక్పాలుర పట్టణములు కొనియనతడు బలమునన్ అధిపా. కృసలై సంప్రాపిత దుర్దశలై సర్వంకశోగ్ర దైతేయాజ్ఞావసలై నిసలును దివములు దిశలెల్లను కట్టుపడియే దీనతన్ అనగా. మరియున్ అద్దానవేంద్రుండ విద్రుమ సోపానంబులను మరకతమణిమయ ప్రదేశంబులను వైదూర్యరత్న స్తంభ సముదయంబులను చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులను పద్మరాగపీఠ కనక కవాట గేహళి విటంక వాతాయనంబులను విలంబమాన ముక్తా ఫలదామ వితాన శోభిత ధవళ పర్యంకంబులను వివిధ విచిత్ర విమానంబులను నిరంతర సురభి కుసుమ ఫలభరిత పాదప మహోద్యానంబులను హేమారవింధ సౌగంధిక బంధుర సరోవరంబులను రమణీయ రత్న ప్రాసాద విశేషంబులను మనోహర పరిమళ శీతల మంద మారుతంబులను మృదు మధుర నినద కీర కోకిలకుల కోలాహలంబులను కలిగి విశ్వకర్మ నిర్మితంపై త్రైలోక్య రాజ్యలక్ష్మీ శోభితంపైన మహేంద్ర భవనంబు చొచ్చి
దితిపుత్రుండు జగత్రయైక విభుండై దేవేంద్ర సింహాసనోద్ధతుండై ఉండ హరాచ్యుతాంబుజ భవుల్ తప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులానతులై కానికలిచ్చి కొల్తురతనిన్ నానా ప్రకారంబులన్ ఏ దిక్పాలురంచూచి నేడలుగునో ఏ దేవు బంధించునో ఏ దిగ్భాగము మీద దాడిచనునో ఏ ప్రాణులం చంపునో ఈ దైత్యేశ్వరుండంచున్ ఒండొరులు తారింద్రాదులాస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై కోలాహలము మాని కొలువుడీసురలార తలంగి దీవింపుడి తపసులార పణులెత్తకొడు నిక్కి పన్నగేంద్రములార ప్రణతులైచనుడి దిక్పాలులార గానంబు చేయుడి గంధర్వవరులార సందడిన్ పడకుడి సాధ్యులార ఆడుడి నృత్యంబులప్సరోజనులార చేరిక మ్రొక్కుడి సిద్ధులార శుద్ధ కర్పూర వాసిత సురభిమధుర భవ్య నూతన మైరేయ పానజనిత సుఖ విలీనతన్ అమరారి చొక్కినాడు శాంతి లేదండ్రు నిచ్చలుంచారులదిప లీలోద్యానలతా నివాసములలో లీలావతీయుక్తుండై హాలాపాన వివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుండై కేళింతేలంగ నేనున్ తుంబురుండు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబున్ కరంగం చేయుదుము దేవద్వేషిన్ ఉర్వీశ్వరా యాగములు బుధులు ధరణీ భాగములం చేయుచుండన్ పరతెంచి హవిర్భాగములు తానకై కొనున్ చాగింపండు దైత్యుండమర సంఘంబునకున్ సకల మహాద్వీప సహిత విశ్వంభరాస్థలిని దున్నక పండు సస్యచయము కామధేన్వాదుల కరణిన్ అర్థులు కోరు కోర్కులు గగనంబు కురియుచుండు వననిధులేడును వాహిని సందోహములును వీచుల రత్నములు వహించున్ ఉర్వీరుహంబులు నొక్క కాలంబునన్ అఖిలర్తు గుణములన్ అతిశయిల్లున్ అంబు సంపూరిత ద్రోణులగుచు నొప్పున్ పర్వతంబులు సర్వదిక్పాల వివిధ గుణములెల్లను తానెకై కొనుచు దైత్య విభుండు త్రైలోక్య రాజ్య సమృద్ధి నుండ ఇట్లు సకల దిక్కులు నిర్జించి లోకైక నాయకుండై తన ఇచ్ఛాప్రకారంబునని ఇంద్రియ సుఖంబులు అనుభవించుచున్ తనియక శాస్త్రమార్గంబున అతిక్రమించి విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున సుపర్వారాతి ఐశ్వర్యవంతుండే పెద్ద కాలంబు రాజ్యంబు చేయునిడా ఎన్నడు మాకు దిక్కుగలదు ఎన్నడు దైత్యుని బాధమాను మేమెన్నడు వృద్ధిన్ పొందగలము ఎవ్వరు రక్షకులంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్యము నిఖేచర నాయకులాశ్రయించిరి ఆపన్నగ తల్పు భూరి భవబంధ విమోచనున్ పద్మలోచనున్ ఇట్లు దానవేంద్రుని ఉగ్రదండంబునకు వెరచి అనన్య శరణులై రహస్యంబునన్ అందరం కూడికుని ఎక్కడనున్నవాడు జగదీశ్వరుండు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగ శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమ్మరం దిక్కులన్ ఎల్లన్ ఎక్కుడు తుదించర దిక్కగు నట్టి దిక్కు కై మృక్కెదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్ అని మరియున్ ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు కానీక సమాహిత బుద్ధులై భగవంతుడును మహాపురుషుండును మహాత్ముండును విశుద్ధ జ్ఞానానందమయుండును అయిన ఋషికేశునకు నమస్కరించుచున్న ఎడ మేఘరవ సమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు సాధులకున్ అభయంబు కావించుచు దృశ్యమానుండు కాక పరమేశ్వరుండైన హరి ఇట్లనియే భయమున్ చెందకుండయ్య నిర్జరవరుల్ భద్రంబు మీకయ్యడున్ జయమున్ లాభము భూత సంతతికి మత్ సందర్శన ప్రాప్తిన్ అవ్యయమై చేరున్ ఎరుంగుదుందితి సుత వ్యాపార భాష విపర్యయముల్ కాలము కూడన్ చంపెదన్ చనుండందాక మీత్రోవలన్ శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందున్ తగిలినాయందు వాడెన్నండు అలుగునాడి హింసన్ ఒందు కన్న కొడుకు సమదమ సంపన్నుడు నిర్వైరుండు అనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబునన్ ఆపన్నతనుందించునాడి పట్టివధింతున్
వేదో దత్తవర ప్రసాద గరిమన్ వీడింత వాడేమిమున్ బాధన్ పెట్టుచునున్నవాడని మదిన్ భావించినే సాధింపంతరి కాదు కావునన్ కడున్ సైరించి తిన్ మీదటన్ సాధింతున్ సురలార నేడు చనుండా సంకింప మీకేటికిన్ అని ఇట్లు ధనుజమర్ధనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులు కొని మృక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని తమ తమ దిక్కులకున్ చనిరి. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలుగురు పుత్రులు ఉద్భవించిరి. అందు తన యందున్ అఖిల భూతములందున్ ఒక భంగి సమహితత్వంబున జరగువాడు పెద్దలన్ పొడగన్న భృత్తుని కైవడించేరి నమస్కృతులు చేయువాడు కన్ను దోయికిన్ అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులన్ కావం చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువులంతలంచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుండైన ప్రహ్లాదుండధిప. మరియును ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుండై గర్వ సంస్తంభ సంగతుండు కాడు వివిధ మహానేక విషయ సంపన్నుండై పంచేంద్రియములచేన్ పట్టుబడడు భవ్య వయోబల ప్రాభవోపేతుండై కామరోషాదులన్ క్రందుకొనడు కామినీ ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిన్ ఆవంకన్ పోడు విశ్వమందున్ కన్న విన్న అర్థములందు వస్తు దృష్టించేసి వాంఛ ఇడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుండై హతాన్యతంత్రుండగుచు సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణున్ పాయని విధమున నేడున్ తగిలియుండు నిర్మలాత్మ. పగవారైన సురేంద్రులున్ సభలలోన్ ప్రహ్లాద సంకాసులన్ సుగుణోపేతులనెందు మెరుంగ మంచున్ వృత్తబంధంబులన్ పొగడం చొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజ తనయున్ పాటించి కీర్తింపరే. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు గురుకాలమునన్ గణుతింపన్ అసఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.